హలో మూవీ లవర్స్. ఓబామా అయ్యోరామా రాము గోదల డైరెక్షన్లో సుహాస్ మాళవిక మనోజులు లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ తెలుగు మూవీ ఇది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా. 2 hours 35 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. సత్యభామ అనే అమ్మాయి తన లైఫ్లోకి ఎంటర్ అయ్యాక రామ్ లైఫ్లో వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏంటి, రామ్ సత్యభామలు ప్రేమలో ఎలా పడ్డారు, అంతా స్మూత్గా నడుస్తుంది అనుకునే టైంలో సత్యభామ రామ్కి ఎందుకొక స్ట్రేంజ్ కండిషన్ పెడుతుంది. అసలు సత్యభామ ఎవరు, చివరికి ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. స్టోరీ బాలేదు, డైరెక్షన్ బాలేదు, స్క్రీన్ ప్లే కూడా ఎంగేజింగ్గా లేదు. ప్రెడిక్టబుల్ అండ్ రిపిటేటివ్ సీన్స్తో ఆడియన్స్ పేషెన్స్ని టెస్ట్ చేశాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ని ఎలాగోలా భరించొచ్చేమో కానీ సెకండ్ హాఫ్ మాత్రం మరీ దారుణంగా ఉంది. హ్యూమర్ కానీ రొమాన్స్ కానీ ఎమోషన్ కానీ అస్సలు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు ఈ మూవీలో. మణికందన్ సినిమాటోగ్రఫీ పర్లేదు, రథన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ సాంగ్స్ మాత్రం ఇంప్రెసివ్గా లేవు. ఎడిటింగ్ అస్సలు బాగాలేదు. ఒక 4 గంటల సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. రామ్గా సుహాస్ రోల్ డీసెంట్గానే ఉంది కానీ డైరెక్టర్ కన్ఫ్యూజ్డ్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్తో తన యాక్టింగ్ తేలిపోయింది. సత్యభామగా మాళవిక మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే అస్సలు నచ్చలేదు ఈ మూవీ. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ మనీ ఫర్ దిస్ మూవీ. అంతగా చూడాలనుకుంటే ఓటీటీలో వచ్చాక చూడండి. ఈ సినిమా బాగాలేదని నేను ఎందుకు చెప్పానో అప్పుడు మీకు అర్థమవుతుంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.